బాగుంటుందని మేము కూడా కోరుకుంటాం. మీరు ఫైనల్ మీరు చెప్పండి ఏంటి అసలు అంటే శ్రీనివాస్ గారు చెప్పినటువంటి శ్రీనివాస్ సార్ గారు చెప్పిన మాటలనే మాట్లాడుతున్నా. సార్ చెప్పిన ప్రకారం బీస్వాల్ కమిటీ లెక్కలు ఉన్నారు, 1,94,000 ఉద్యోగాలు ఉన్నారు. దాన్నే బేస్ చేసుకుని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం హామీ ఇచ్చింది, వాళ్ళ అధికారంలో వచ్చారు. మరి ఆ ఉద్యోగాలు ఎక్కడే? ఆ ఉద్యోగాలు ఎక్కడ? మేము అడుగుతున్నది ఏంది, ఉద్యోగాలు ఎక్కడ? మీరు నిజంగా గత ప్రభుత్వం చేసింది లంగనో దొంగనో పని చేసింది, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ గురించి పక్కన పెట్టండి. వాళ్ళని తీసి అవతలేసి వాళ్ళు పక్కన కూర్చున్నారు. మీ ప్రభుత్వం చేసింది ఏంది? 1,94,000 అని చెప్పారు. సరే 50 మీరే ఇచ్చారు అనుకుందాం, 1,40,000 ఉద్యోగాలు ఇంకా ఉంటాయి కదా. 60,000 మీరు ఇచ్చారు అనుకుంటే 1,40,000 ఉద్యోగాలు ఉంటాయి కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? దానికి గల కారణం ఏంది? ఒక ఎలక్షన్స్ వస్తుంటే ఇలా శాంతాకుమార్ సిలబస్ కమిటీ పేరు చెప్తారు, అదే అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అంటారు, అదే అయిపోయిన తర్వాత బీసీ వర్గీకరణ అంటారు. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు. ఏదో ఒక అడ్డుగట్ట ఏదో ఇవ్వాలి అన్నగారు ఇంకో మాట అంటుండే, ఏమని పీసీసీ కానీ గెలవాలంటుండే. ఎన్నిసార్లు గెలవాలి పీసీసీ కానీ తెలియదా? ఇంత ఇష్యూ జరుగుతుంది. ఇలా చిన్న పిల్లగాడైనా ఇన్స్టానైనా ఫేస్బుక్ ఓపెన్ చేసి తెలిసిపోతుంది నిరుద్యోగులు ఏం చేస్తారు, బయట ఏం సమస్య జరుగుతుంది, ఎవరు కొట్లాడుతున్న విషయం తెలిసిపోతుంది. మరి పీసీసీ అని 100 సార్లు కలిసినాం, పీసీసీ సార్ 100 సార్లు కలిసినాం. అదే పీసీసీ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము కూడా సార్ మాకు సహాయం చేయండి, మాకు మద్దతు ఇవ్వండి, మీరు ఉండాలి, మా తోడు ఉండాలంటే ఆయన కూడా మద్దతు ఇచ్చాం. ఆయన తెలియదా ఈ సమస్యలని? ఆయన తెలియదా? ఆయనతో మేము ర్యాలీలు చేపించినాం, ధర్నాలు చేపించినాం. పార్టీ రాకముందు, కాంగ్రెస్ పార్టీ రాకముందు ఆయన పిలిపించి కూడా ర్యాలీలు ధర్నాలు చేపించినాం. మరి వచ్చిన తర్వాత మరి మా బాధలు సమస్యలు ఆయనకి వినపడదా? అదేవిధంగా అంటారు మీరు మంత్రులతో ఎందుకు డెలిగేషన్కి వెళ్ళట్లేరు. శ్రీధర్ బాబు గారి ఇంటికి వెళ్తే ఒకసారి ఒక రోజు పొద్దున వెళ్ళినా ఉన్నా, పొద్దున 6 గంటలకి మేము నేను అశోక్ సారు కుమార్ అన్న దీక్షలో కూర్చున్నాం. సార్తో పాటు నేను అన్న కూడా కూర్చున్నారు. కూర్చొని 5 రోజులు దీక్ష చేస్తే ప్రభుత్వం దిగొచ్చి మేము త్వరలో గురుకుల రిలిక్విష్మెంట్ వేస్తాము, మేము తీసుకుని బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్తే సానుకూలంగా స్పందించారు కదా అని చెప్పేసి నేను కానీ అశోక్ సార్ కానీ అన్న కానీ దీక్ష విరమించినాం. 5 రోజులు చేసినాం. పోయి శ్రీధర్ బాబు గారి ఇంటికి వెళ్ళాం. శ్రీధర్ బాబు గారి ఇంటికి వెళ్తే పొద్దున ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తే పొద్దున 6 గంటలకు వెళ్తే సాయంత్రం 8:30 కలిసి. ఇదా ప్రజాప్రభుత్వం అంటే? ఇదా ప్రజాపాలన అంటే? మీరా మాట్లాడుతున్నారు? 6 గంటలకి పొద్దున్న మార్నింగ్ 6 గంటలకు వెళ్తే మార్నింగ్ 6 గంటలకు వెళ్తే ఈవినింగ్ 8:30 మాతో కలిపేయడానికి మళ్ళీ బల్మూరి వెంకట గారు కూడా ఉన్నారు. నేను అబద్ధాలు ఆడట్లేను, మీకు సాక్ష్యం కూడా చెప్తాను. బల్మూరి వెంకట గారు కూడా ఉన్నారు మనం కలపడానికి. ఉన్నారు. మీరు ప్రజాప్రభుత్వం అంటారు, కలవడానికి మేము ఈజీగా ఉన్నామని చెప్తారు. గాంధీ భవన్కి వెళ్ళి ఉంటారు, గాంధీ భవన్కి వెళ్తే కేసులు వేస్తారు. అక్కడ ఒక 200 మంది పోలీసులు దింపుతారు. అంతకుముందు ఏదో ఇలాగే రిఫరెండం మరి ఎందుకు? మీకు అసలు చిత్తశుద్ధి ఉందా లేదా? నేను కాంగ్రెస్ పార్టీ తిట్టాలి నాకు ఉద్దేశం లేదు, అంతకంటే ఇంకేం లేదు. ఎక్కువ మాట్లాడితే నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని. వాస్తవానికి మీరు ఎక్కువ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అభిమానిని. కానీ మీరు చేస్తున్న పాలన వలన అసలు విరక్తి, అసలు వీళ్ళంతా అనకూడదు మాటలు ఏమంటే వీళ్ళు నిజంగా వీళ్ళ దగ్గర తీసుకుని మాట్లాడుతున్నప్పుడు కానీ అసలు అసహనం తగ్గిపోయి వీళ్ళ మీద దాడి చేయాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అట్లా చేస్తారు? మా విషయంలోనే ఎట్లా చేస్తారు? ఏముంది వచ్చిన ప్రభుత్వం 60,000 70,000 ఉద్యోగాలు వస్తుంది, నష్టం ఏముంది? మీరు ఇప్పటికి నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఏమైనా జీతాలు ఇస్తారా? నాకు అర్థం కాని విషయం అన్న. ఇప్పటికి 60,000 ఉద్యోగాలు ఇస్తే మీరు రేపే సాయంత్రం జీతాలు ఇస్తారా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఇది ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది, నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్ రాయాలి, దానికి ఒక ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. మరి ఎందుకు దాన్ని మీరు అంత తీసుకోవట్లేరు? దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేరు? ఎంతమంది ధర్నాలు చేయాలి, ఎంతమంది కేసులు పెట్టించుకోవాలి? కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ అయితే సాధించుకున్నాం, కానీ దాని ఆశయాల కోసం దాని ఆకాంక్షల కోసం ఇంకా కొట్లాడుతూనే ఉండాలా? ఇంకా కొట్లాడుతూనే ఉండాలా? ఇది కూడా కంటిన్యూ ప్రాసెసేనా? తెలంగాణ ఇచ్చింది మేమంటారు, మరి తెలంగాణ ఇచ్చింది మీరే అయితే మరి తెలంగాణ విద్యార్థుల బాధ మీకు తెలియదా? ఎన్నిసార్లు ఎన్ని డిబేట్లో ఏం పెట్టుకున్న ఒకటే మాట, మీకైతే నిజంగా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు. నాకు క్లారిటీగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారు వస్తారో పోతారో మాకు రేవంత్ రెడ్డితో మాకు సంబంధమే లేదు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీని నమ్మినాం. ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం వల్ల, ప్రియాంక గాంధీ చెప్పడం వల్ల వీళ్ళ మీద నమ్మకం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మాకు నమ్మకం లేదు. నమ్మకం లేకనే వాళ్ళు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని పిలుచుకొచ్చి మాతోటి హామీలు ఇప్పించి, ఇంకా మేము తెలంగాణ మంచి వ్యక్తి అయినా కోదండరామ్ సార్ని మాతో కల్పించి, కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంచి సంతోషం, ఇవ్వకుండా ఉంటే ఇంకా ఎక్కువైంది. కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంచి పని చేశారు. కానీ మంత్రి చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా దగాబడ్డాడు. మా ఉద్యోగాల కోసం అయితే మాట్లాడతలేడు. మా ఉద్యోగాలు అంత పెద్ద మనిషి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మమ్మల్ని దగ్గర మాట్లాడాలి. ఇప్పుడు ఆయన తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తి, తెలంగాణ ఆకాంక్షల కోసం కష్టపడ్డ వ్యక్తి ఓ మంత్రి పదవి లేకపోతే ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడడం కరెక్ట్ కాదు. తెలంగాణ బిడ్డల కోసం కష్టపడు కరెక్ట్ కాదు. తెలంగాణ బిడ్డల కోసం, నిరుద్యోగుల కోసం తప్పిస్తుండాలి, వాళ్ళ కోసం తప్పిస్తుండాలి. కానీ ఆ ఉద్దేశంతో అంటున్నాను నేను. ఇంకోటి, మీరు వచ్చింది 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు ఏం చేయాలనుకుంటారు? అసలు మీరు నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటారా? లేదు మాతో చేత కాదు,
మేము లాస్ట్ ఎలక్షన్స్ టైంలోనే ఇస్తాం, లాస్ట్ 1 year ముందు ఇస్తాం చెప్పేస్తే మేము ఉపాధి హామీకు అమలు పని మీరు చెప్పినట్టే, మీ వ్యక్తులు చెప్పినట్టే మేము వెళ్ళిపోతాం. మాకేం బాధ లేదు. సార్ ఉపాధి హామీ పని ఉపాధి హామీ పనులకు ఉండండి. ధనకిషోర్ ఎవరో దానకిషోర్ మా పార్టీ కాదు, అధికారి. మీ అధికారి ఎవరు చెప్తారు? మీరు చెప్పడం వల్లనే కదా, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక అధికారి. దానకిషోర్ ఎవరో ఒకరు ఉపాధి హామీ పనులకి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఏం చేసుకోవాలి వాళ్ళు తెలుసు. మీరు ఎవరు చెప్పడానికి అసలు? ఆయన ఎవరు చెప్పాలి? ఉపాధి హామీ పనులకు పోమంటాడు, ఉపాధి కూలి పోమంటాడు, కలెక్టర్ కావాల్సిన కూలి పనికి పోతుండు, ఉపాధి కావాల్సిన ఉపాధి పనులకు పోతుండు. బాధ అనిపించట్లేదా సార్? మీకు ఉద్యోగాలు వచ్చినాయి కరెక్ట్ 2 సంవత్సరాల కాలంలో, జీతాలు తీసుకుంటూ నెలల జీతాలు పడిపోతున్నాయి, సైరం కాలంలో తిరుగుతారు, చదువు లేనోడు చదువు రానోడు అందరూ కూడా సైరం కాలంలో తిరుగుతారు. మాకు బాధ అనిపించదా సార్? ఇంత చదివిన తర్వాత ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పుకోవాలి? ఒకసారి ఆలోచన చేయండి. మా తల్లిదండ్రులు అడుగుతూ రోజు సాయంత్రం ఫోన్ చేసి మరి ఎంతవరకు చదివినా, ఏం చదువుతున్నా, మరి ఉద్యోగాలు వస్తున్నాయా రాసినట్టు ఏం ఆన్సర్ చేయాలి చెప్పండి? ఏం ఆన్సర్ చేయాలి? సరే మాకంటే ఇబ్బంది పెడతారు, అక్కడ వాళ్ళకి ఏమైనా పుష్టిగా ఏమైనా ఇస్తుంటే అది కూడా లేదు. ఒకరు నిరుద్యోగ వృత్తి లేదు, ఏం లేదు. మీ ప్రభుత్వం మీద అయితే మేము చెప్తున్నాం సార్, వాస్తవానికి మీ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల పునాదుల మీద. మీరు కనుక ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చినా కూడా మీ ప్రభుత్వం గెలవదు. 100% చెప్తున్నాను. ఎందుకంటే కోపం వచ్చేసింది, ఒక రకంగా ఒక అసహనం పెరిగిపోయింది పార్టీ మీద. మేము ఎంతో అనుకున్నాం, ఎంతో నమ్ముకున్నాం, రేవంత్ రెడ్డి గారు సూర్యుడు ధీరుడు వచ్చేసి మాకు ఇస్తాడు అనుకున్నాం. కానీ ఆ ధీరుడు సూర్యుడు కనీసం చీకట్లో అయినా మెనుగు పెరుగులాగా మా కోసం కూడా మాట్లాడడం పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ మీద కోపంతో మాట్లాడతాను, మీ మీద దేశంతో మాట్లాడతాను, ఏ విధంగా మాట్లాడతారు? మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే మాత్రం మీ ప్రభుత్వం దిగిపోయేది కూడా తొందరలో వస్తుందని చెప్పేసి మేమే కోరుకుంటున్నాం సార్. రైట్, సరే మీ డిమాండ్స్ చేయండి, ప్రభుత్వం ఉంచాలా లేదా అని ప్రజలు చేస్తారు. రామూర్తి గారు ఫైనల్గా చెప్పండి. ఇందాక మీరు ఏదేదో రాజకీయంగా విమర్శలు చేసి వెళ్ళిపోయారు. అసలు ఏంటి అంటే మీ పరిపాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏంటి అనేది ఒక క్లారిటీ, మీరు ట్రాన్స్పరెన్స్గా మీరు క్లారిటీ చెప్పకుండా మీరు టక్మని రాజకీయంగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఏంటి అసలు మీరు ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ రాజకీయాలు ఏంటండి? ఇక్కడ రాజకీయాలు ఏమున్నాయి? ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళు పోరాటాలు చేస్తుంటే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి అంటే స్వయాన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతుండు నోటిఫికేషన్ ఇవ్వద్దని. నిరుద్యోగులు ఏ నిరుద్యోగ సంస్థ నోట్